ఇది ప్రార్థన కాదు, కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేయాలంట. కన్నీరు విడవాలి, కన్నీరు విడుచుచూ దుఃఖముతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి. మీరు నా కోసం, నేను సిలువ వేసినప్పుడు నన్ను మీరు ఎంతైతే ప్రేమించి ఏడుస్తున్నారో అంతకంటే ఎక్కువగా మన కోసం ఏడవాలి. మన ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా, పాపములో మన బిడ్డలు పడిపోకుండా, లోకములో కలిసిపోకుండా, దేవునికి దూరమైపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా, యవ్వన బిడ్డలు పాపంలో కూరుకుపోకుండా, యవ్వన ప్రాయంలోనే శరీరాశకి, నేత్రాశకి, జీవబడంగానికి లొంగిపోకుండా వారి శరీరాలు పవిత్రంగా ఉండాలని, మన శరీరాలు పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెబుతున్నారు. మీరు ఏడవాలి. ఏడవటం అంటే ఏంటి? బాగా ఉపవాసం ఉండి మన బిడ్డలు నరకానికి వెళ్ళిపోకుండా ప్రతి దినము కూడా మనము చేతులెత్తి ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా.